ఈ రోజున మంచి ఉద్యోగం కోసం చాలామంది ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి యేసుప్రభు సేవ అంటున్నావు. ఎవరు నీకు జీతం ఇస్తారు, ఎవరు నిన్ను పోషిస్తారు, ఎవరు నిన్ను నడిపిస్తారు అని చాలామంది సవాల్ చేశారు. దేవుని చిత్తం చేయడంలో ఆ రోజుల్లో ఎంత కష్టం అనిపించింది అంటే, తండ్రి గారి వెనకాల 4 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, 2 తల్లిదండ్రులు, 8 మంది ఆ రోజున ఆయన శాలరీ మీద ఆధారపడిన వారు. ఒక్కరు కాదు, అఫ్కోర్స్ తండ్రి గారు అప్పుడు బ్యాచులర్గా ఉన్నారు, కానీ ఆ శాలరీ ఏదైతే నెలకు వచ్చేసరికి ఆ శాలరీ కుటుంబం అంతా పోషణ కోసం వినియోగించారు. అంతకుముందు చాలా కొన్ని సంవత్సరాల పాటు ఆ శాలరీ అంత వ్యర్థంగా ఖర్చు పెట్టేసేవారు. అప్పుడే ప్రభువుని అంగీకరించి కొంచెం ఏదో ఇంటికి వస్తుంది శాలరీ అనే టైంలో దేవుని సేవకు పిలిచినప్పుడు దాన్ని వదిలిపెట్టడం అంటే చిన్న విషయం కాదు, సవాలుతో కూడిన విషయం. అయితే దేవుని సేవలో సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు పిలుస్తున్నావు, నన్ను పోషించువాడు నీవు, ఏనాడు నన్ను వదిలిపెట్టవు నాయన, నన్ను బలపరుచువాడు నీవని ఆ రోజు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కష్టమైన, ఇబ్బంది అయిన, ఒక్కొక్కసారి అపవాది యొక్క తలంపులు, ఇది నిజంగా దేవుడి చిత్తమైన, దేవుడు నిజంగా పిలిచాడా అన్న అనుమానాలు కూడా హృదయంలోకి వచ్చేస్తున్నప్పుడు, నో, మై గాడ్ ఈస్ కాల్డ్ మీ, హి హ్యాస్ ఎ గ్రేట్ పర్పస్, హి హ్యాస్ ఎ గ్రేట్ పర్పస్. దేవుడు నా జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని నమ్మి విశ్వసించి ఆ రోజున ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చి ఒకే ఒక సూట్ కేస్, 2 చేతుల బట్టలు, బైబిల్,